హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మను అండ్ ఈ రోజు మనం ఓఆర్‌విని కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్‌లో ఏం చూసామంటే మార్క్‌కి దోగ్జో వచ్చేసి తనని పరిచయం చేసుకుంటాడు కదా, యూ జుంగ్ హ్యూక్ అని చెప్పేసి. సో అక్కడ చూస్తూ ఉంటామన్నమాట. ఇంకప్పుడే మార్క్ అంటాడనమాట, ఏంటి యూ జుంగ్ హ్యూకా? చూస్తుంటే నేను ఆ పేరు ఎక్కడో విన్నట్లుంది అని చెప్పి అంటాడనమాట. అప్పుడే హెలెన్ అంటుంది, ఆగండి ఒక నిమిషం. అయినా మీరేంటి ఓల్డ్ కొలీగ్స్ లాగా అప్పుడే కలిసిపోతున్నారు అంత ఈజీగా? అసలు నువ్వు గార్డియనో కాదో మాకెలా తెలుస్తుంది? అంతకు మేమెందుకు నమ్మాలి అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడే మార్క్ ఏమంటాడంటే, ఏంటి? నన్ను నువ్వేమన్నా డ్యూక్ దగ్గర నుంచి వచ్చిన స్పై అనుకుంటున్నావా? అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడే దోగ్జా ఏమో, లేదు నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా నువ్వే గార్డియన్. కంగ్రాట్స్. నువ్వు ఇప్పటి నుంచి రివల్యూషనరీ ఆర్మీలో ఒకడివి అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. ఎలెన్ ఒక నిమిషం ఆగు అని చెప్పేస్తూ ఉంటుందనమాట. అంటే నమ్మదా ఎలెన్ వచ్చేసంత ఈజీగా. కానీ దోగ్జా ఏమో ఖచ్చితంగా తను ఈ మన గార్డియనే అని చెప్పేసి నమ్ముతాడు. ఎందుకంటే దోగ్జా ఏం చెప్తాడు వాళ్ళకి, నేను రివల్యూషనరీ అని డిక్లేర్ చేసిన వెంటనే తను తన కొద్దీ తనే ఇంత తొందరగా వచ్చేసాడు. నార్మల్‌గా ఒకవేళ డ్యూక్‌కి స్పై లాగా వచ్చింటే, సో అంత తొందరగా తను ఇక్కడికొచ్చి రెస్పాండ్ అయ్యేవాడు కాదు. ఇంకా నీకు గుర్తుందా? అసలు లాస్ట్ రివల్యూషనరీ సినారియో అనేది 30 ఏళ్ల కింద వచ్చినింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎలెన్ ఏమంటుందంటే, అది కరెక్టే అయ్యుండొచ్చు. కానీ అది ఒక ప్రూఫ్ అని మనం చెప్పుకోలేము అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, హా! అది కరెక్టే. కానీ తను ఒక గార్డియన్ అని నేను పాజిటివ్‌గా ఉన్నాను. ఎలా అంటే నేను ఇక్కడికి రాగానే నువ్వు ఒక మ్యాజిక్ ఇంజినీరింగ్ అని నాకెలా తెలిసిందో తను కూడా అలానే అని నాకు తెలుసు అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. అది విన్న ఎలెన్ ఏమంటుందంటే, అవును ఆలోచిస్తే నువ్వు ఇక్కడికి రాగానే సరే నన్ను ఫస్ట్ టైమ్ మీట్ అవ్వగానే నీకు తెలిసిపోయింది నేనెవరినో. అందులోపల ఇంగ మళ్ళీ దోగ్జా వచ్చేసి అక్కడున్నాడే అస్లన్, తన రియల్ నేమ్ వచ్చేసి హాయోంగ్ జాంగ్. సో తను భూమిలో పుట్టాడు అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఇంగ హాయోంగ్ ఏమో హే! నా ఇన్ఫర్మేషన్ అలా లీక్ చేయొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంగ ఎలెన్ అంటుందనమాట, అయితే మొత్తానికి దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నీకు అంటే పీపుల్ యొక్క అట్రిబ్యూట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడగలవా అని చెప్పేసి అడిగితే, ఆహ్, నాకు కావాల్సినంత చూడగలను అన్నట్లు ఇంక దోగ్జా చెప్తాడు. అంటే, ఓహ్! అది చాలా రేర్ స్కిల్ నీ దగ్గరుండేది. అవును. సరే అదంతా పక్కన పెడితే మొత్తానికి ఈ సీన్ చూస్తుంటే అంటే ఇక్కడ ఉన్న అంతే చూస్తున్నాం కదా సిట్యుయేషన్ ఇదంతా మరి అంత హోప్‌లెస్‌గా కూడా లేదులే. ఏదో కొంచెం మనకు పరీక్షొచ్చే విధంగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే, దోగ్జా ఏమంటాడంటే, ఏంటి హోప్‌లెస్‌గా లేదా? ఇంకా చెప్పాలంటే ఫుల్ ఆఫ్ హోప్‌గా ఉంది ఇది. అంతా మనకి అంతా అనుకూలంగానే జరుగుతుంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడొచ్చేసి సరేలే అయితే మొత్తానికి మనం ఫేక్ రెవల్యూషనరీ ఆర్మీనయితే క్రియేట్ చేస్తున్నాము అని చెప్పేసి హెలెన్ అంటుందా? అప్పుడే హా! ఏంటి ఫేకా? అసలేం మాట్లాడుతున్నావు? అని మార్క్ అంటాడనమాట. అప్పుడు తనకి నిజం చెప్తే అప్పుడు తను ఆశ్చర్యపోతాడు. అసలేంటి? అయితే నువ్వు రివల్యూషనరీ కాదా? అని చెప్పేసి దోగ్జాని చూసాను. ఇంగ అసలు ఏంటిది? ఏంటి ఇదంతా ఈ సిట్యుయేషన్ మొత్తం చాలా క్రేజీగా ఉంది. అసలేం జరుగుతుంది అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అసలు ఒక ఫేక్ రెవల్యూషనరీ. నేనొక పిటిఫుల్ గార్డియన్ అయితే, మొత్తానికి నువ్వొక సివిల్ కౌన్సిలర్ చైర్, ఇంకా ఒక చిన్న పిల్లాడు. అసలు ఏం జరుగుతుందిక్కడ? ఆయన ఇదేమన్నా చిన్న పిల్లల ఆట అనుకుంటున్నావా? అన్నట్లు అంటూ ఉంటాడనమాట మార్క్. హాయోంగ్ ఏమంటాడంటే, ఏంటి చిన్న పిల్లాడా? అసలు మార్క్ ఏం మాట్లాడుతున్నావు అన్న విధంగా అంటే, అప్పుడే ఇంక దోగ్జా వచ్చేసి, హే! మీరు గొడవ పడడం ఆపండి ఫస్ట్. ఇప్పుడు ఏం జరిగిందో అది జరిగిపోయింది. దాన్నేం చేయలేము. కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుందో దాని గురించి వరీ అవ్వాలి మనము అని చెప్తాడనమాట. ఏంటి నీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా మిస్టర్ ఫేక్ రెవల్యూషనరీ అని మార్క్ అడిగితే, ఫస్ట్ నేను నా ఫేస్‌ని చేంజ్ చేయాలి అని చెప్పేసి దోగ్జా ఒక ఐటెమ్ తీస్తాడు. అదేంటంటే ఫేస్ ఆఫ్ ఏ క్యాసినోవా హూ డైడ్ డ్యూరింగ్ ఏ ఇంటర్‌కోర్స్ అనమాట. సో తనకి అటాచ్ చేస్తారనమాట. మొత్తానికి మనం ఇటు సైడ్ చూస్తే హాన్ ఇంకా సిలాక్ వచ్చేసి ఇటువైపు వస్తూ ఉంటారు. ఆ సిటీ వైపుకి. అదే ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లోపలికి వస్తుంటారు సిటిజన్స్ దగ్గరికి. అప్పుడే హే హాన్ అంటే, ఏంటి చెప్పు అని హాన్ అంటే సిలాక్ అడుగుతాడనమాట. చూస్తుంటే నువ్వు ఇంతకు ముందంతా డెమానిక్ లాగా లేవే. నువ్వు ఈ మధ్యనే డెమాన్ అయినట్టున్నావు. సో అసలు నువ్వు ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావో అడగచ్చా అంటే, నేను ఎర్త్ నుంచి వచ్చాను అని చెప్తే, ఏంటి ఎర్తా? ఇంతకీ నేను ఆ ప్లానెట్ గురించి విన్నట్టే ఉన్నాను అంటే, అవును అది ఈ మధ్య చాలా ఫేమస్ అయింది అని హాన్ చెప్తాడనమాట. సో అప్పుడే సిలాక్ ఏమంటాడంటే, ఓహ్! అయితే నువ్వు చాలా ఫేమస్ ఫిగరే అయ్యుంటావు గదా అక్కడ. ఎందుకంటే నువ్వు ఇక్కడికి రాగానే అసలు గాడ్ ఆఫ్ వర్త్ అండ్ లస్ట్ బ్లెస్సింగ్స్ కూడా నీకొచ్చాయంటే, అసలు ఏంటి నువ్వెవరు ఒక స్క్వాడ్ మాస్టర్‌వా? లేదంటే ఆర్క్‌మేజ్‌వా? అని చెప్పేసి అడుగుతాడనమాట. అంటే అలాంటిదే అని ఇంక అంటాడు హాన్ వచ్చేసి. అయితే ఏంటి నువ్వు అని చెప్తే, హాన్ ఏం చెప్తాడంటే, డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ఏ మేజర్ కంపెనీ అని చెప్తాడు. సో దీన్ని బట్టి అది ఎవరిదో మీకు ఎప్పుడన్నా అర్థమైందా? అది హన్మింగ్యోనే అనమాట. సో నేను ఒక డిపార్ట్మెంట్ హెడ్‌ని అని చెప్తే, అసలు అదేంటి అని అడుగుతదనమాట సిలాక్ వచ్చేసి. అంటే వాళ్ళకేం తెలుసు ఎర్త్‌లో ఉండేవన్నీ. సో నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే అది ఒక నెబుల్లా లాంటిది అని చెప్తాడు. అంటే ఒక కంపెనీని నెబుల్లాతో పోలుస్తాడనమాట హాన్ వచ్చేసి. ఓహ్! అయితే నువ్వు ఒక కాన్స్టిట్యూషన్‌వా అని చెప్పేసి సిలాక్ కొంచెం అడ్మిరేషన్‌తో చూస్తూ ఉంటే, అప్పుడే హాన్ వచ్చేసి ఇంగా ఒకవేళ నువ్వు ఆ విధంగానే ఆలోచిస్తూ ఉంటే కొంచెం నాది సిమిలర్ పొజిషనే అని చెప్పేసి అంటూ ఉంటే, అయితే నువ్వు చాలా పవర్‌ఫుల్ బీయింగా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట సిలాక్ వచ్చేసి. అప్పుడే హాన్ అక్కడ చూస్తే అందరూ అక్కడొచ్చేసి ఎవరిని లోపలికి రానివ్వకుండా అడ్డంగా పెడుతూ ఉంటారనమాట బోట్స్ అన్నీ.
అసలు అక్కడ ఏం జరుగుతుంది అని హాన్ అంటాడు. అప్పుడే సిలాక్ కూడా అక్కడికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నారని అడిగితే అక్కడ ఉన్న సివిలియన్స్ ఏం చెప్తారంటే, ఒక నోబులా, అయినా ఇక్కడ చూస్తుంటే అర్థం కావడం లేదా, మేము ఈ రోడ్ని బ్లాక్ చేస్తున్నామంటే అసలు ఎవరు ఆర్డర్ ఇచ్చారు మీకని సిలాక్ అడుగుతాడు. అప్పుడే వచ్చేసి ఇది కౌన్సిల్ చైర్మన్ నుంచి ఆర్డర్ వచ్చింది అని చెప్తారు. అంటే ఐలన్ చెప్పిండుందనమాట. సో కొద్ది రోజుల వరకు నోబెల్స్ ఇక్కడికి లోపలికి రావడానికి అలో లేదు. సో సిటిజన్స్ ఏరియాలోకి నోబెల్స్ రాకూడదు అని చెప్తే సిలాక్ ఏమో ఒప్పుకోడు అనమాట. అచ్చా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, కౌన్సిల్ చైర్కి అసలు ఎలాంటి రైట్ లేదు ఇలా చేయడానికి, అందులో అసలు మీరు ఇలా ఇక్కడికి ఎలా పెడుతున్నారు, నేను ఒప్పుకోను, తొందరగా తీసేయండి అని చెప్పేసి సిలాక్ అంటూ ఉంటాడనమాట. ఇది మీరు ఓపెన్ చేయకపోతే నేను ఇక్కడ ఉన్నదంతా ధ్వంసం చేస్తానని అంటూ ఉంటాడనమాట. కానీ వాళ్ళైతే భయపడరనమాట. యాక్చువల్‌గా వీళ్ళు నోబెల్స్‌ని చూస్తే భయపడే వాళ్ళు ఈసారి భయపడరనమాట. నువ్వు అంత కాన్ఫిడెంట్‌గా అంటే గో హెడ్ ట్రై చెయి అని చెప్పేసి అంటాడనమాట. అంటే అప్పుడు సిలాక్ ఏమంటాడంటే, ఏంటి ఒకడు రెవల్యూషనరీ అని చెప్పగానే వాడు ఇక్కడికి వచ్చాడని తెలియగానే ఏంటి మేము మిమ్మల్ని చంపలేమనుకుంటున్నారా ఏంటి, ధైర్యం వచ్చేసింది మీకు? హా! నిన్న ఏం జరిగిందో చూస్తుంటే మీరు చంపలేరులే అన్న విధంగా సిటిజన్స్ అంటారనమాట. సో అప్పుడే హాన్ ఏమంటాడంటే, ఏంటి వీళ్ళేమైనా స్ట్రైక్ చేస్తున్నారా ఇక్కడ అంటే స్ట్రైక్ అంటే ఎర్త్‌లో వాళ్ళకి తెలుసు గానీ వీళ్ళకి డెమాన్స్‌కి ఏం తెలుసు, అసలు ఏం మాట్లాడుతున్నామని సిలాక్ అంటే అప్పుడు హాన్ చెప్తాడనమాట. స్ట్రైక్ అంటే వర్కర్స్ వర్క్ చేయడం ఆపేసి ఇలా తిరుగుతూ ఉంటారు, దాన్నే స్ట్రైక్ అంటారు అంటే అప్పుడొచ్చేసి సిలాక్ ఏం చేయాలి అన్నట్లు చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే హాన్ ఏం చెప్తాడంటే, ఇలాంటి దాంట్లలో నేను చాలా ఎక్స్‌పర్ట్‌ని. ఇలాంటివి నాకొదిలేయి. ఎందుకంటే ఇలాంటివి నేను చాలా చూసానులే. వాళ్ళ ప్లేస్ వాళ్ళకి తెలియనప్పుడు ఇలానే చేస్తారు. వాళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి అని చెప్పేసి హాన్ ముందరకు వెళ్తాడనమాట. సో మనం అక్కడ సీన్ కట్ చేసి ఇక్కడ దోగ్జాని చూస్తూ ఉంటాం. దోగ్జాకి తన ఫేస్‌నైతే అటాచ్ చేసేస్తారనమాట. ఎలెన్ అయితే ఇదైతే ఫిక్స్ చేశాను చూడు, నేను ఇంతకు మించి ఏం చేయలేను. కొంచెం డిఫరెంట్‌గా కనిపించినా కూడా మరీ అంత డిఫరెన్స్ ఏం లేదు అన్న విధంగా చెప్తూ ఉంటుందనమాట. దోగ్జా వచ్చేసి పర్వాలేదులే చాలా బానే ఉందిలే అని చెప్పేసి చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఎలెన్ అంటుందనమాట, అవును ఇంతకీ నువ్వు ఇంత కేర్ ఫ్రీగా ఉండొచ్చంటావా? ఆల్రెడీ ఇది సెకండ్ నైట్ వచ్చేస్తుంది. సో ఎగ్జిక్యూషనర్స్ అనేవాళ్ళు తొందరలోనే వచ్చేస్తుంటారు అంటే దోగ్జా ఏమంటాడు, ఈ రోజుకైతే నేను బానే ఉంటాను అన్న విధంగా చెప్తాడనమాట. అప్పుడే వచ్చేసి అవును ఇంతకీ మార్క్ నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ అయితే అవ్వడు కదా, ఎందుకంటే గార్డియన్ లైఫ్‌ని గార్డియన్ కాపాడుకోలేరు కదా. సో అందుకని మార్క్‌కైతే ఇట్లా మార్క్ పడకూడదు కదా, ఎగ్జిక్యూషనర్ మార్క్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. దోర్జీ ఏమంటాడంటే దాని గురించి ఏం వరీ అవ్వదులే, ఎందుకంటే ఇప్పుడు గార్డియన్ తను అని చెప్పేసి మనకు తప్ప ఎవరికి తెలియదు కాబట్టి దానికి ఏం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంత లోపల అసలు లోపలికి వస్తాడనమాట. ఎలెన్ నైట్ వచ్చేసింది అని చెప్తాడనమాట. అప్పుడే చూస్తాం సెకండ్ నైట్ హ్యాస్ ఫాలెన్. సో మొత్తానికి సిటిజన్స్ అందరు రెడీగా ఉంటారు, అదే రెవల్యూషనరీ అని చెప్పేసి అందరు చూస్తూ ఉంటారు దోగ్జాని. గార్డియన్ కూడా ఒక చోట దాక్కొని ఉంటాడనమాట. ఇంకా గార్డియన్ ప్రొటెక్షన్ లో ఉంటాడనమాట దోగ్జా వచ్చేసి. ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళు వస్తారనమాట. ఎగ్జిక్యూషనర్స్ అందరు వచ్చిన తర్వాత ఎవరు రెవల్యూషనరీ అని అడుగుతారు. అప్పుడు దోగ్జా వచ్చేసి నేనే అని చెప్తాడా. వాళ్ళు వచ్చేసి ఓకే నువ్వు రెవల్యూషనరీ, కానీ ఈ రోజు చావబోయేది నువ్వు కాదు అని చెప్పేసి అంటాడు. ఇంకా దోగ్జా అప్పుడే ఆలోచిస్తాడు అనమాట, అసలు ఏం జరుగుతుంది, అసలు దానికి ఛాన్సే లేదు, వాళ్ళేంటి అప్పుడే ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారా అన్న విధంగా దోగ్జా అనుకుంటాడు. అప్పుడే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ రోజు రెవల్యూషనరీని చంపడం లేదు అని చెప్పేసి చెప్తారనమాట వాళ్ళు. సో మొత్తానికి ఇంకా దోగ్జాకి అర్థం కాదనమాట, వీళ్ళు ఎందుకని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడే వాళ్ళు అస్లాన్ని చంపడానికి వస్తూ ఉంటే దోగ్జా వచ్చేసి హే చూసుకో అని చెప్తాడనమాట. దోగ్జా వచ్చేసి వాళ్ళతో అటాక్కి దిగుతాడనమాట. ఆ అటాక్ లో దోగ్జా ఫేస్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుందన్నమాట. యాక్చువల్గా దోగ్జాకి ఇప్పుడే ఆ ఫేస్ పెట్టింటారు, అది సరిగ్గా ఇంకా తనకి అటాచ్ కూడా అయి ఉండదు. అంత లోపల ఇంకా బ్యాటిల్లో అది ఇంపాక్ట్ పడడం వల్ల కాన్ఫిగరేషన్ అనేది ఇన్కంప్లీట్ అయిపోయిందంట. సో ఏం జరుగుతుందంటే దోగ్జా ఆలోచిస్తుంటాడు, ఏంటి సెకండ్ నైటే కదా ఇది, అసలు సెకండ్ నైట్ లో ఇలా జరిగే ఛాన్సే లేదు, ఎందుకంటే ఒరిజినల్ గా వచ్చేసి ఎగ్జిక్యూషనర్స్ ఉంటారు కదా, వాళ్ళు డ్యూక్ ఆర్డర్స్ లేకుండా ఎవరిని కానీ చంపారనమాట. సో అలాంటిది సెకండ్ నైట్ వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఇంకా దోగ్జాని పరిగెట్టుకోవడానికి అట్లా తిరుగుతూ ఉండాలి కదా, అసలు ఏం జరుగుతుంది అన్నట్లు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటారు. మీరందరూ చనిపోతారు అని ఎగ్జిక్యూషనర్స్ ఏమో చంపడానికి వస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళని అటాక్ చేస్తారు, మాక్సిమం చంపరు అనమాట. సో అప్పుడే ఇంకా దోగ్జా వచ్చేసి ఆలోచిస్తాడు, ఖచ్చితంగా వీళ్ళకి ఎవరో ఆర్డర్స్ ఇచ్చారు అని చెప్పేసి. దోగ్జాకి ఆ మాస్క్ ఉంటుంది కదా, అది డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇంకా వచ్చేసి దోగ్జా వచ్చా నా ఫేస్ అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అప్పుడే రెవల్యూషనరీని మాత్రం ప్రాణాలతో పెట్టండి అని చెప్పేసి ఎగ్జిక్యూషనర్ అంటాడనమాట. ఇంకా చుట్టుపక్కల ఉండే సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళపైకి అయితే అటాక్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని చంపరు కానీ బాగా హెవీగా డ్యామేజ్ చేస్తారన్నమాట. వాళ్ళ కాళ్ళు నరకడము, చేతులు నరకడం అలా జరుగుతూ ఉంటుంది అక్కడంతా. సో వాళ్ళని కాపాడడానికి దోగ్జా ఒక్కడే ఉన్నాడు కదా, వాళ్ళేమో రెవల్యూషనరీ అని చెప్పేసి దోగ్జాని హెల్ప్ అడుగుతూ ఉంటారు. దోగ్జా ఏమో తన కొద్ది తనే ఒకరితో ఫైట్ చేస్తూ ఉంటాడు కదా, సో దోగ్జా అంతకు మించి ఇంకేం చేయలేడు అనమాట.
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియకోకుండా ఇక్కడ ఏమైనా జరిగిందా? అయినా డ్యూక్ అప్పుడే యాక్షన్ కూడా తీసుకునే ఛాన్స్ లేదు అని చెప్పేసి దోగ్జా ఆలోచించి, అందరూ ఇక్కడికి రండి, అందరూ నా దగ్గర ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఉంటే నేను ప్రొటెక్ట్ చేయగలను. మీరందరూ ఎక్కడ పడితే అక్కడ ఉంటే నేను అందరిని ప్రొటెక్ట్ చేయలేనని చెప్తాడనమాట. సో అప్పుడే ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. కిమ్ దోగ్జా అప్పుడు డిసైడ్ అయ్యాడు. అసలు డ్యూక్ అప్పుడే తన కొద్దీ తను ఇలా ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. సో తను ఒకవేళ ఇచ్చింటే వాళ్ళు ఇక్కడితో ఆగేవాళ్ళు కాదనమాట. ఇంకా ఎక్కువే జరిగేది. కానీ డ్యూక్ ఇంకా యాక్షన్ తీసుకోలేదు. సో ఒకవేళ డ్యూక్ యాక్షన్ తీసుకుంటే ఈ ఎంటైర్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అదంతా ఆల్రెడీ నాశనం అయిపోయేది. మొత్తానికి అదైతే జరగలేదు. ఇంకా దోక్ష అనుకుంటాడనమాట, అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఎగ్జిక్యూషనర్స్ ఉంటారు కదా, ఒక్కరినే చంపాలి అనే ఒక రూల్ ఉంటుందన్నమాట. అది అట్లీస్ట్ థర్డ్ డే వరకు ఉంటుందన్నమాట. సో అందుకే తను కొంచెమైనా జాగ్రత్తగా ఉండొచ్చులే అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా ఎలెన్ అంటుందన్నమాట, అందరూ పారిపోకుండా ఫైట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిక్యూషనర్స్, మీ పైకి ఒక మార్క్ పెట్టినంత వరకు వాళ్ళు మిమ్మల్ని చంపలేరు. సో వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయలేరు కాబట్టి మీరు ఫైట్ చేయొచ్చు అని చెప్తారనమాట. కానీ అందరూ పారిపోతూ ఉంటారనమాట. అప్పటికే వాళ్ళందరూ భయపడిపోయి ఉంటారు. ఎలెనేమో లేదు వెళ్ళకండి అని చెప్పినా కూడా వాళ్ళు ఉండరనమాట. అప్పుడే దోగ్జా కూడా సిచ్యువేషన్ గమనిస్తూ ఉంటారు. సో అక్కడ ఒక అమ్మాయి పడిపోయి ఉంటుంది అనమాట. నన్ను కాపాడు అని చెప్పేసి దోగ్జాని అడుగుతూ ఉంటుంది. కానీ ఏం చేస్తాడు దోగ్జా, అందరినీ కాపాడలేడు కదా. ఇంకప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా ఇంతకు మించి ఎక్కువ మంది ఇంకా గాయపడ్డారే అనుకో, ఇది ఖచ్చితంగా అవతల సైడ్ వాళ్ళకి అనుకూలంగా పోతుందన్నమాట. ఎందుకంటే అప్పుడు ఈ సివిలియన్స్ ఉంటారు కదా, సిటిజన్స్, వీళ్ళందరూ భయపడిపోతారు రెవల్యూషన్ కి. అందుకే వాళ్ళందరూ ఇంకా దాక్కుంటారనమాట. ఇంకోసారి అసలు వీళ్ళు ఎవరు కానీ హెల్ప్ చేయడానికి రారు. అప్పుడు ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏమవుతుందంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, అందరూ డ్యూక్ ఆర్డర్స్ పాటిస్తూ ఉండేవాళ్ళు కదా, సో అలానే అయిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా ఎలెన్ ది సివిల్ కౌన్సిల్ గ్రూప్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు అని చెప్పేసి దోగ్జా అనుకుంటాడనమాట. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి దోగ్జా అనుకుని ఎలెన్ ని పిలుస్తూ ఉంటాడు. అందులోపల ఇక్కడ నన్ను వచ్చి చంపు, నన్ను వచ్చి చంపు, నేను గార్డియన్ని అని చెప్పేసి మార్క్ అడుస్తూ ఉంటాడనమాట. నన్ను వచ్చి చంపు, నేను గార్డియన్ని అని అంటూ ఉంటే, అసలు ఏం చేస్తున్నాడు మార్క్ అని చెప్పేసి ఇంకా అసలు అంటాడు. సో అప్పుడే ఏంటి గార్డియనా, ఆ గార్డియన్ ని చంపండి అని చెప్పేసి ఎగ్జిక్యూషనర్స్ అయితే గార్డియన్ వైపుకి వెళ్తారనమాట. ఇంకా సిజ్విట్స్ ఎగ్జిక్యూషనర్స్ గార్డియన్ మీదకి ఒక మార్క్ పెడతారు, అంటే మ్యాక్స్ జావియర్ మీదకి ఒక డెత్ మార్క్ అయితే పెడతారనమాట. సో మొత్తానికి తన మీద మార్క్ వచ్చిన తర్వాత ఇంకా తన హోప్ అంతా వదిలేస్తారనమాట. తను ఈ నైట్ కి సాక్రిఫైస్ అయితే అయిపోతాడు. సో ఇంకప్పుడే దోగ్జా వచ్చేసి ఆ జావియర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంటాడు అనమాట. తను ఏమనుకుంటాడంటే మార్క్ వచ్చేసి, సో ఇంకా మ్యాక్స్ వచ్చేసి ఇంకా మొత్తానికి హోప్ అంతా వదిలేసింటాడు అనమాట. అంటే ఎలాగైనా నేను ఈ రోజుకి చనిపోతానేమో, అసలు ఇదంతా ఒక కళలాగా ఉంది, ఖచ్చితంగా ఆ రెవల్యూషన్ ని మీరైతే కంప్లీట్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంక అప్పుడే చూస్తాం దోగ్జా వచ్చేసి ఇంకా తనని కాపాడడానికి వచ్చేస్తాడు. దోగ్జా ఏం చెప్తాడంటే, నువ్వేం వరీ అవ్వద్దు, ఈ రోజుకి నువ్వు చావవు అని చెప్పేసి అంటాడనమాట. మార్క్ ఏమో అసలు ఇక నుంచి వెళ్ళిపో, ఈ రోజు కనుక నేను చావకుంటే అని చెప్పేసి అంటూ ఉంటే, అసలు మీరందరూ చావాలని ఎందుకు అనుకుంటున్నారు, ఈ రోజు ఎవరు చావరు అని చెప్పేసి దోగ్జా ఇంకా అక్కడే ఉంటాడనమాట. నా స్టోరీలో అయితే ఎవరు చావరు అని చెప్పేసి. ఇంకా అప్పుడు దోగ్జా వచ్చేసి పర్సనల్ స్కిల్ క్యారెక్టర్ ప్రొఫైల్ అయితే యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు దోగ్జా వచ్చేసి మార్క్ ది క్యారెక్టర్ ప్రొఫైల్ చూస్తాడనమాట. మార్క్ జావియర్, తన ఫుల్ నేమ్ వచ్చేసి, సపోర్టింగ్ కాన్వర్సేషన్ ఎవరు ఉండరు. పర్సనల్ అట్రిబ్యూట్ వచ్చేసి డైమెన్షన్ స్కిప్పర్ అనమాట. ఇంకా వచ్చేసి రిటైర్డ్ టైర్ ఎస్ మెర్సనరీ. సో టైర్ ఎస్ మెర్సనరీ అంటే అది రేర్ అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ షెఫ్ అంట. సో పర్సనల్ స్కిల్స్ వచ్చేసి కుకింగ్, ఇంగ్రీడియంట్ ప్రెప్, ఓల్డ్ ఫ్యాషన్ సెన్స్ ఆఫ్ జస్టిస్, స్వాట్ డాన్స్, హిడెన్ స్కిల్ ఒకటి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఈ ఇన్కార్నేషన్ ఒక స్పెషల్ రోల్ ఉందంట ఈ సినారియోలో. అంతేకాకుండా కొన్ని స్కిల్స్ వచ్చేసి ఈ సినారియో పెనాల్టీ వల్ల కొంచెం హిడెన్ చేసి ఉంటారు అనమాట, హైడ్ చేసి ఉంటారు. సో ఇంకా అంతే, అదంతా పక్కన పెడితే దోగ్జా ఆలోచిస్తుంటాడు. యాక్చువల్ గా అలెన్ కి దోగ్జా చెప్పిన దాని ప్రకారం చూస్తే తనకి క్యారెక్టర్ ప్రొఫైల్ లో అన్ని పొజిషన్స్ తెలుసు అన్న విధంగా చెప్పింటాడు కదా, కానీ దోగ్జాకి అన్ని కరెక్ట్ గా తెలియదు అనమాట. ఎందుకంటే ఈ ప్రొఫైల్ లోనే చూసినట్టయితే మనకి ఇక్కడ గార్డియన్ అనేవి ఇచ్చింటారు, ఒక హిడెన్ స్కిల్ అని అయితే చెప్పింటారు అనమాట. సో అలా కరెక్ట్ గా తెలియదు దోగ్జాకి. కానీ దోగ్జాకి ఒక జనరల్ ఐడియా ఉంటుందన్నమాట, వాళ్ళు ఎలాంటి స్కిల్స్ పొసెస్ చేస్తారు అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఇంకా దోగ్జా డిసైడ్ అయింటాడు. ఇప్పుడు ఇంకా తనది స్పెషల్ స్కిల్ ఉంటుంది కదా, బుక్ మార్క్ అనేది, అది యాక్టివేట్ చేస్తాడు. సో దాని తర్వాత బుక్ మార్క్ లో వచ్చేసి ఒక కొత్త స్లాట్ అయితే యాక్టివ్ గా ఉంటుంది అనమాట. అది ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది అనమాట స్కిల్ ఇంకా యాడ్ చేసుకోవడానికి. అప్పుడు దోగ్జా ఏం చేస్తాడంటే మ్యాక్స్ జావియర్ ని యాడ్ చేస్తాడనమాట, ద నైట్ ఆఫ్ రెవల్యూషన్. సో అది 6th స్లాట్ లో అయితే యాడ్ చేసేస్తాడు. అప్పుడు దోగ్జా వచ్చేసి క్యారెక్టర్ మ్యాక్స్ జావియర్ ని బుక్ మార్క్ నెంబర్ 6 కిందకి యాడ్ చేసిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేస్తాడు అనమాట. అప్పుడే దానికి హిడెన్ స్కిల్ 1 అనేది యాక్టివేట్ అయిపోతుంది, అది లెవెల్ 1 లో ఉంటుంది. సో ఇప్పుడు దోగ్జా టెంపరీగా గార్డియన్ పొజిషన్ అయితే అప్టైన్ చేస్తాడనమాట. ఆ మార్క్ జావియర్ ని చంపడానికి ఎగ్జిక్యూషనర్స్ వస్తున్నారో లేదో,
అప్పుడే వచ్చేసి నోటిఫికేషన్ వస్తుంది, సమ్వన్ ఈజ్ యూజింగ్ ద లైఫ్ ఫోర్స్ టు ప్రొటెక్ట్ మార్క్ జావియర్. అంటే అప్పుడే వచ్చేసి దోగ్జా యూజ్ చేసింటాడు గార్డియన్ స్కిల్ ని, అందుకే దోగ్జా వచ్చేసి తన లైఫ్ ఫోర్స్ ని యూజ్ చేసి మార్క్ ని కాపాడగలుగుతాడనమాట ఒకసారి. అప్పుడే అందరూ ఆశ్చర్యపోతారనమాట. అది ప్రొటెక్షన్ సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. మార్క్ మీద ఉండే డెత్ అది ఉంటుంది కదా, అది మార్క్ అయితే లిఫ్ట్ అయిపోతుంది. అసలు ఏంటి ఇంకొక గార్డియనా అని చెప్పేసి ఎగ్జిక్యూషనర్స్ కూడా షాక్ అయిపోతారనమాట. మొత్తానికి దోగ్జా అలా కాపాడుతాడు దానని. ఈ రాత్రికి కూడా ఎవరైతే చనిపోరనమాట. సో గైస్, నెక్స్ట్ నైట్ ఏం జరుగుతుంది, అసలు ఈ నెక్స్ట్ నైట్ ఖచ్చితంగా వీళ్ళని కాపాడగలడా లేదా దోగ్జా, వీళ్ళని లేకపోతే ఎగ్జిక్యూషనర్స్ ని చంపేస్తాడా లేదా, అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే సెకండ్ నైట్ ఇదంతా జరగదని చెప్పేసి దోగ్జాకు తెలుసు కదా, కానీ ఇదంతా జరిగింది. ఎలా జరిగింది, కొంపతీసి హాన్ ఏమన్నా ఇలా చేశాడా, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుందండి. అండ్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.